హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు మనము ఇంట్లో చేసుకునే బజ్జీలు కాకుండా ఈరోజు హోటల్ స్టైల్లో ఎలా చేయాలని పూర్తి వివరాలతో మంచి చిట్కాలతో మీకు చెప్పబోతున్నాను. అస్సలు మిస్ అవ్వకండి. వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నేను ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే తయారీ విధానం ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కిలో శనగపిండిని తీసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసాను. తర్వాత సోడా పొడి వేసాను. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇంకా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని వెంటనే వాటర్ పోయకుండా ముందుగా బాగా చేతితో అన్నీ కలిసేలా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాక పిండిలో అక్కడక్కడ చిన్న ఉండలు కూడా ఉంటాయి. వాటిని కూడా చేతితో మెదపాలి. అంతా పొడి పొడిగా అయ్యాక వాటర్ని కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను, వినండి. పిండిని కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక్కసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ ఒకటే సైడ్ తిప్పుతూ ఉండాలి. ఒకటే సైడ్ తిప్పడం వల్ల పిండిలో ఉన్న చిన్న చిన్న ఉండలన్నీ ఈజీగా మెత్తబడతాయి, మొత్తం కరిగిపోతాయి అన్నమాట. మనం చేతితో బాగా తడిపి ఇంకా దాన్ని ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా చేయి పెట్టి తిప్పేసామంటే పిండి మొత్తం బాగా కలిసిపోతుంది. ఇలా చేయడం వల్ల బజ్జీలు కూడా క్రిస్పీగా ఇంకా టేస్టీగా, చూడ్డానికి తినడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వచ్చేసి 1/2 లీటర్ తీసుకున్నాను. ఇంకా ఆయిల్ ఎప్పుడైనా సరే కాల్చిన నూనెని రెండోసారి వాడకండి, హెల్త్కి కూడా మంచిది కాదు. ఫస్ట్ టైం మనం ఆయిల్ని వాడుకున్నప్పుడే దాన్ని ఇంకా వంటల్లోకి వాడేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇప్పుడు ఇక్కడ మిర్చి బజ్జీ చేస్తున్నా కదా, మిర్చి బజ్జీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మిర్చీలు కొంచెం లావుగా ఉండేలా తీసుకోవాలి. నేను మిర్చీలు వేయడానికే బజ్జీలు వేయడానికే మిర్చీలను తీసుకున్నాను. ఇంకా వీటిని చివర్లు ఉంటాయి కదా, వాటిని తీసేయాలి. తీసేసి ఇలా జల్లెడ గిన్నె మీతో ఉంటే ఆ జల్లెడ గిన్నెను తీసుకొని వాటిలో పెట్టుకోండి తుంచి. చివరిగా ఇలా అన్ని చివర్లు తీసేసిన మిరపకాయలను ఇంకో వీడియోలో ఎలా వాడుకోవాలో మీకు నేను చెప్తాను. వీటిని పక్కకు పాడేసి ఇంకా వేస్ట్ అని వదిలేయకుండా వీటిని కూడా ఎలా వాడుకోవాలనేది ఇంకో వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఇలా మొత్తం పచ్చిమిర్చి అన్నీ శుభ్రంగా కడిగి చివర్లు తీసేసి జల్లెడలో వేసి వాటర్ పోయేదాకా పక్కకు ఉంచుకోవాలి. ఇక్కడ స్టవ్ పై ఆయిల్ కూడా వేడి అవుతుంది. ఇంకా బజ్జీలు ఎలా వేయాలి అనేది నేను మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంతకుముందు చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ వచ్చాను. అవి కూడా మీకు నచ్చితే చూడండి, చూసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మా వీడియోస్ ఎంతోమంది చూస్తారు. ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఈ డిష్ షేర్ చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి బజ్జీలు ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. బజ్జీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మిరపకాయను మొత్తం పిండిలో ముంచకూడదు.
ఒక సైడ్ మాత్రమే పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ముంచేటప్పుడు మీకు అంత నీట్గా కనిపించదు, ఆయిల్లో వేసాక కనిపిస్తుంది చూడండి. ఒక సైడ్ బజ్జీ మొత్తం బాగా క్లియర్గా కనిపిస్తుంది పిండి, ఇంకో పక్క మిరపకాయ కనిపిస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల మనకు పచ్చిమిర్చి డైరెక్ట్గా తినడానికి ఇష్టపడే వాళ్ళకు ఆయిల్లో మిర్చి వేగినప్పుడు దానికి ఉన్న కారం అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈజీగా కూడా తినగలుగుతారు. చిన్నపిల్లలైనా సరే పచ్చిమిర్చిని అలాగే తినేయొచ్చు అన్నమాట. ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, క్రంచీగా క్రిస్పీగా బాగుంటుందన్నమాట. ఇంకా ఇలా పిండి మొత్తం ఇంకా బజ్జీలు వేసానన్నమాట. ఇక్కడ ఈ పిండికి నేను 30 దాకా బజ్జీలు వేశాను. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇలాగే చూస్తూ ఉండండి చివరి దాకా.
ఫ్రెండ్స్, ఇప్పుడు చివరిగా మీకు ఒకరిని పరిచయం చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అత్తయ్య. సాయి స్క్వేర్ ఛానల్లో మీకు తెలిసే ఉంటుంది. ఆ సాయి స్క్వేర్ ఛానల్ ఇంకా మా ఛానల్కి చాలా కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మేమంతా రిలేటివ్స్మి. చూస్తున్నారా, ఇక్కడ మా అత్త నాతో జోకులు వేస్తుంది. నా బజ్జీలు తింటే పళ్ళన్నీ ఊసిపోతున్నాయంట. ఓకేనా ఫ్రెండ్స్.